వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వకముందే సోషల్ మీడియాలో హీట్ని పెంచేస్తుంది. ఇప్పటి వరకు 8 సీజన్లు జరిగి వాటిలో 2, 3, 4, 7 సీజన్లు సూపర్ సక్సెస్ అయితే 8వ సీజన్ నాగార్జున హోస్టింగ్ వల్ల యావరేజ్ రేంజ్కి సెటిల్ అయింది. ఈసారి మేకర్స్ పూర్తిగా కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే సాధారణ ప్రజలకు కూడా హౌస్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న అగ్ని పరీక్ష కాంటెస్ట్ కోసం వేలాది అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో మొదట 200 మందిని సెలెక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూల ద్వారా 100 మందికి షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ద్వారా కేవలం 42 మందిని ఫైనల్ కాంటెస్ట్కి ఎంపిక చేశారు. ఈ కాంటెస్ట్కి గత సీజన్ల విజేతలు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా ఉండగా శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 10 మందిని ఎలిమినేట్ చేసి మిగతా వారితో కాంపిటీషన్ ఫుల్ స్వింగ్లో సాగుతుంది. కానీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక్కరే ప్రసన్న కుమార్. ఇతని ప్రత్యేకత ఏమిటంటే ఇతనికి 2 కాళ్ళు లేవు. అయినప్పటికీ బాడీ ఫిట్నెస్, కాన్ఫిడెన్స్ చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మీరందరూ గుర్తుపెట్టుకుంటారు కదా, సాయి ధరమ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సుప్రీం సినిమాలోని ఒక కాళ్ళు లేని పహల్వాన్ గ్రూప్ సీన్ని ఆ గ్రూప్ లీడర్గా కనిపించిన వ్యక్తే ఈ ప్రసన్న కుమార్. అలాగే బాలయ్య హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోలో కూడా ఇతను పాల్గొని బాలయ్యతో ఫ్రెండ్లా మాట్లాడి అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఇలాంటి ఆత్మవిశ్వాసం, పాజిటివ్ ఎనర్జీ కలిగిన వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అది ఒక రేంజ్లో ఫుల్ ఇన్స్పిరేషన్, ఎంటర్టైన్మెంట్ కలిపిన కాంబో అవుతుంది. అగ్ని పరీక్షలో గెలిచి హౌస్లోకి అడుగు పెడితే టైటిల్ రేస్లో ప్రసన్న కుమార్ పేరు వినిపించగానే ఛాన్స్ గ్యారంటీ.